ఈ మధ్య హార్మూజ్ జలసంధి దగ్గర మళ్లీ టెన్షన్ మొదలైంది. చాలామందికి ఇది కేవలం పెట్రోల్, డీజిల్ ధరల మీద ప్రభావం చూపే ఒక సంఘటనలా కనిపిస్తుంది. కాని అసలు కథ అది కాదు. ఈ విశ్లేషణలో మనం పైకి కనిపించని కొన్ని విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోలను తీవ్రంగా ప్రభావితం చేయగల కొన్ని దాగి ఉన్న పరిణామాలను బయటకు తీయబోతున్నాం. మీడియా చూస్తే మొత్తం చమురు గురించే మాట్లాడుతోంది. కాని అసలు నిజంగా ఇది కేవలం చమురు గురించేనా, లేక మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులనే కదిలించే ఒక పెద్ద తుఫానుకు ఇది మొదటి సంకేతమా? ఆలోచించాల్సిన విషయం. చమురు కథను కాసేకు పక్కన పెట్టేయండి. అసలు కథ వేరే ఉంది. ఇది మన గ్లోబల్ సప్లై చైన్ల కథ. అంటే మన ఆధునిక నాగరికత నిలబడటానికి కారణమైన అతి ముఖ్యమైన రవాణా మార్గాలు. వీటినే చోక్ పాయింట్లు అంటాం. ఈ మార్గాలు మూసుకుపోతే ప్రపంచమే ఆగిపోతుంది. అవును, ఇది కేవలం చమురు గురించి కాదు. ఇది మౌలిక సదుపాయాల మీద జరుగుతున్న యుద్ధం. అమెరికా దాడి చేసింది ఇరాన్లోని ఒక సైనిక స్థావరం మీద కాదు, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే ఒక డీసాలినేషన్ ప్లాంట్పై. దానివల్ల ఏమైంది? సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాల్లో లక్షలాది మందికి నీటి సరఫరా ప్రమాదంలో పడింది. ఇక దీనికి రియాక్షన్గా ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరి ఆయిల్ డిపోలు, రిఫైనరీల మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇది మామూలు సైనిక ఘర్షణ కాదు. ఇది స్పష్టంగా ఒక ఆర్థిక యుద్ధంగా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్గా మారిపోయింది. సరే, ఈ గొడవల వల్ల వచ్చే ఎఫెక్ట్ ఒక డామినో ఎఫెక్ట్లా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. హార్మూజ్ జలసంధితో ముడిపడి ఉన్న ఒక సీక్రెట్ సప్లై చైన్లోని మొదటి లింకేంటో మనమిప్పుడు చూడబోతున్నాం. ఈ నంబర్ చూడండి, 92%. ప్రపంచంలో తయారయ్యే సల్ఫర్లో 92% చమురు, గ్యాస్ రిఫైనింగ్ నుంచే వస్తుంది. అంటే ఒక బై ప్రాడక్ట్ అన్నమాట. మరిప్పుడు ఈ రిఫైనరీలో ప్రమాదంలో ఉన్నాయంటే సల్ఫర్ ఉత్పత్తి కూడా ఆగిపోయినట్టే కదా? ఈ డొమినో ప్రభావాన్ని గమనించండి. ఇది చాలా ముఖ్యం. చమురు రిఫైనింగ్ ఆగితే సల్ఫర్ ఉత్పత్తి ఆగిపోతుంది. సల్ఫర్ లేదంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండదు. మరి ఆ యాసిడ్ లేకుండా రాగి, నికిల్, కోబాల్ట్ లాంటి కీలకమైన లోహాలను మనం భూమిలోంచి తీయలేం. దీని అర్థమేంటంటే ఎలక్ట్రిక్ వాహనాల దగ్గర్నుంచి మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ల వరకు మన ఆధునిక టెక్నాలజీ మొత్తం ఆగిపోతుంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దీని తర్వాత రాబోయేది ఇంకా పెద్ద ప్రమాదం. ఇంకో కీలకమైన సప్లై చైన్ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇంకో డామినో ఎఫెక్ట్ చూద్దాం. ఖతార్ నుంచి వచ్చే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఎల్ఎన్జీ కూడా ఇదే హార్మూజ్ జలసంధి నుంచే వెళ్ళాలి. ఆ గ్యాస్ మీద ఆధారపడి తైవాన్లో పవర్ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలోని 90% అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ చిప్స్ను తయారుచేసే TSMC అనే కంపెనీ తైవాన్లోనే ఉంది. సో గ్యాస్ ఆగితే తైవాన్లో పవర్ కట్. పవర్ లేకపోతే చిప్స్ ఉత్పత్తి బంద్. చిప్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన స్మార్ట్ ఫోన్లు అన్నీ మూలన పడతాయి. ఇంకో విషయం ఉంది. ప్రపంచ ఆహార సరఫరాకు అత్యంత కీలకమైన నైట్రోజన్ ఎరువుల ముడి సరుకులో 1/3 కూడా ఇదే హార్మూజ్ జలసంధిగుండా వెళ్తోంది. అంటే మన తిండి మీద కూడా దీని ప్రభావం పడుతోందన్నమాట. సరే, ఇదంతా సప్లై చైన్ గొడవ. మరి ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే మన స్టాక్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లు ఈ సంక్షోభానికి ఎలా రియాక్ట్ అవుతున్నాయి ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అమెరికా, జపాన్, చైనా లాంటి పెద్ద దేశాల్లో గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. ఇదొక క్లియర్ సిగ్నల్. పెట్టుబడిదారులు రిస్కీగా ఉన్న స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు తీసేసి గవర్నమెంట్ బాండ్ లాంటి సేఫ్ చోట్ల పెడుతున్నారు. దీన్నే మనం ఫ్లైట్ టు సేఫ్టీ అంటాం. ఈ భయం ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్ను కూడా వణికిస్తోంది. అంటే బ్యాంకుల్లా కాకుండా ప్రైవేట్ సంస్థల నుంచి అప్పులు తీసుకునే మార్కెట్ అన్నమాట. బ్లాక్ రాక్, బ్లాక్ స్టోన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నాయి. ఇన్వెస్టర్లు భయపడి వాళ్ల డబ్బు వాళ్లకు వెనక్కిచ్చేయమని అడుగుతున్నారు. దీంతో ఈ ఫండ్స్కి లిక్విడిటీ సమస్యలొస్తున్నాయి. ఇది $1.8 ట్రిలియన్ మార్కెట్. సో ఇది చాలా పెద్ద వార్నింగ్ బెల్ అన్నమాట. సరే, ఇంత గందరగోళంలో ఒక ఇన్వెస్టర్గా ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ కథను మనం ఒక పెట్టుబడిదారుడి యాంగిల్లో చూద్దాం. ఒకటి గుర్తుంచుకోండి, మార్కెట్ క్రాష్లు అంటే అంతం కాదు. అవి తర్వాతి తరం సంపదను సృష్టించుకోవడానికి దొరికే అద్భుతమైన అవకాశాలు. గతాన్ని చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. 2008 ఆర్థిక సంక్షోభం, 2020 కోవిడ్ క్రాష్,
2022లో యుద్ధం, ఇలాంటి పెద్ద పెద్ద క్రాష్లు ఎంత దారుణంగా ఉన్నా అవి తాత్కాలికమే. ప్రతి క్రాష్ తర్వాత మార్కెట్ అంతకన్నా బలంగా పైకి లేచింది. ఇప్పుడు మార్కెట్ క్రాష్ని అవకాశంగా మలుచుకుని అద్భుతమైన సంపదని సృష్టించిన ఒక ఇన్వెస్టర్ రియల్ స్టోరీ చూద్దాం. ఆ పెట్టుబడిదారుడు మార్కెట్ పడిపోకముందు స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టిన మొత్తం పెట్టుబడి 30 లక్షల రూపాయలు. ఇక్కడే అసలు ట్విస్ట్. 2020 క్రాష్లో తన పోర్ట్ఫోలియో 20% నష్టపోయినప్పుడు చాలామందిలా భయపడి అమ్మేలేదు. దానికి బదులుగా ఇది ఒక గొప్ప అవకాశం అని భావించి మరింత డబ్బును ఇన్వెస్ట్ చేశాడు. మరి ఫలితం? ఇవాళ ఆ పోర్ట్ఫోలియో విలువ ఎంతో తెలుసా? 80 లక్షల రూపాయలు. అతను తీసుకున్న వ్యతిరేక వ్యూహం ఎంత సక్సెస్ అయిందో చూడండి. ఏటా సగటున 27% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే CAGR సాధించాడు. ఇది మనకు చెప్పేదొకటే, అసలైన సంపద సృష్టి క్రాష్ టైంలోనే మొదలవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పాఠాల నుంచి ఈ అస్థిర మార్కెట్లో ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని పక్కా స్ట్రాటజీస్ చూద్దాం. మొదటిది, మీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను అంటే SIPలను అస్సలు ఆపకండి. మార్కెట్ పడిపోవటాన్ని ఒక డిస్కౌంట్ సేల్లాగా చూడండి. రెండవది, సరైన యాసెట్ అలొకేషన్ పాటించండి. అంటే మీ డబ్బును ఒకే చోట కాకుండా రకరకాల చోట్ల పెట్టండి. మూడోది, పెన్నీ స్టాక్స్ లాంటి ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్లొద్దు. ఇక ఆఖరిగా, కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు సరిపడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి. వారెన్ బఫెట్ చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. అందరూ అత్యాశతో ఉన్నప్పుడు మనం భయపడాలి. అందరూ భయంతో అమ్ముతున్నప్పుడు మనం అత్యాశతో కొనాలి. ఈ భయాందోళనల సమయంలో ఇదే మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రపంచంలో అనిశ్చిత ఎప్పుడూ ఉంటుంది. మరి ఆ భయాన్ని చూసి పారిపోవాలా, లేక దాన్ని ఒక అవకాశంగా వాడుకొని ముందుకు వెళ్లాలా అనేది మన ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.